పిల్లలు ఉండి, భర్త ఉన్నాడు, తల్లి ఉన్నారు. వీళ్ళందరిని వదిలేసి సిఐ తోని ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని సిఐతో కలిసి ఉంటుంది హైదరాబాద్. కంప్లీట్ గా సిఐకి సరెండర్ అయింది. మరి వాళ్ళ మధ్యలో ఏం ఘర్షణ వచ్చిందో, ఇంకేమైందో. సో సీన్ కట్ చేస్తే మొన్న 24 తారీఖు నాడు అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడింది. యాక్సిడెంట్ అయ్యి అది 2 వీలర్ మీద. 2 వీలర్ వచ్చి గుద్దితే అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉండి మొన్న చనిపోయి. అయితే మరి ఇది నిజంగా యాక్సిడెంటా లేకపోతే సిఐ చేయించిండా ఏంటి అని చెప్పేసి ఈ బాధితులు ఎవరు, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసింది. ఏమని ధర్నా చేసిందంటే, సిఐఏ మా బిడ్డను చంపించిండు, సిఐతోనే మా బిడ్డ ఉంటుంది. సిఐఏ చంపించిందని చెప్పేసి బల్లగుద్ది చెప్తుంది వాళ్ళ తల్లి. సిఐతోనే ఉంటుంది, పిల్లలు వదిలేసింది, తల్లిని వదిలేసింది, మగుడిని వదిలేసింది, అంతను వదిలేసి సిఐతోనే ఉంటుంది. సో సిఐఏ చంపించిండు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఆడ పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని ధర్నా చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక బాధితురాలికి అండగా ఉండాల్సిన సిఐ ఈ పోలీస్ పాత్ర ఏంటి? ఫ్రెండ్లీ పోలీసులను మాట్లాడుకుంటాం కదా మనం. ఒక ఆడపిల్లకి పోలీస్ స్టేషన్ లో రక్షణ లేకపోతే ఇంకెట్లా? బయట సొసైటీలో రక్షణ లేదనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తుంది కదా. మరి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేస్తుంటే, పోలీస్ స్టేషన్ లోనే వీళ్ళు ఉంటుంటే, పోలీస్ స్టేషన్ లోనే హారాస్మెంట్ జరుగుతుంటుంటే ఇంకెక్కడ లేడీకి స్వేచ్ఛ? అమ్మాయిలు ఇంకెక్కడ పోయి మొర పెట్టుకోవాలి? ఒక పోలీస్ అధికారి తనకు భరోసాగా ఉంటూ తమ సమస్యని పరిష్కారం చేయాలి. ఆమె అయితే ఏ సమస్యనైతే ఎదుర్కొంటుందో దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ వచ్చిన వాళ్ళందరితో ఏమనంటే, ఇప్పుడు వీళ్ళు పోలీస్ డ్రెస్ లో ఉంటది, పోలీసు వాళ్ళు కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేస్తే చెల్తుందా? కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ పని, ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి అండగా ఉంటూ అవతల వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.